ఎస్, దిస్ ఈజ్ మీ బిఫోర్ ప్రెగ్నెన్సీ. నార్మల్ వెయిటే ఉండేదాన్ని. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఓవర్ వెయిట్ గెయిన్ ఏం అవ్వలేదు. కానీ 9th మంత్ లో కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను, విచ్ ఇస్ వెరీ కామన్. అసలైన వెయిట్ గెయిన్ బేబీ వచ్చాకే మొదలైంది. చిన్న టెడ్డీ బేర్ లాగా కనిపిస్తున్నా కదా. చాలా మంది అంటూ ఉంటారు డెలివరీ అవ్వగానే స్టమక్ మొత్తం పోతుంది అని. అలా అస్సలు ఉండదు. నేను 3 months పోస్ట్ పార్టమ్ లో కూడా స్టిల్ ప్రెగ్నెంట్ లాగే కనిపించాను. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అయితే ఎక్కువగా ఆకలి, ఎక్కువగా తినేసి ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ స్టిల్ ఐ నెవర్ స్టాప్డ్ మేకింగ్ వీడియోస్. ఎందుకంటే నాకు తెలుసు ఇది జస్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అని. మళ్ళీ నేను ఐడియల్ వెయిట్ కి వచ్చేస్తాననే కాన్ఫిడెన్స్ నాలో ఉండే. రెస్పెక్ట్ యువర్ బాడీ, గివ్ సమ్ టైమ్. అన్ని ఇన్స్టెంట్ గా అవ్వాలని అస్సలు అనుకోవద్దు. ఈ 2025 లో నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే నేను వెయిట్ లాస్ అవ్వడం. బేబీ 6th మంత్ వరకు కూడా నేను డైట్ ఏం స్టార్ట్ చేయలేదు. ఆఫ్టర్ 6th మంత్ కూడా కడుపు ఎండబెట్టుకునే డైట్ ఏం చేయలేదు. కానీ బయట ఫుడ్ అస్సలు తినలేదు. అండ్ 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేశాను. ఇంకా ఎక్కువగా ఇలా సాలడ్స్ తిన్నాను. ఇంకా స్నాక్స్ ప్లేస్ లో ఫ్రూట్స్ తినడం. ఫుడ్డే కాదు, బాడీకి కూడా ఏదో ఒక వర్కౌట్ ఉండాలి. నాకు సూర్య నమస్కార్ చాలా హెల్ప్ అయింది. వాకింగ్ కూడా చేశాను టైం ఉన్నప్పుడల్లా. వెయిట్ లాస్ లో మెయిన్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఫ్యాట్ మొత్తం స్వెట్ ఇంకా యూరిన్ ఫామ్ లో పోతుంది కాబట్టి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వెయిట్ లాస్ అనేది 1-2 weeks లో అయ్యేది కాదు. కన్సిస్టెంట్ గా 5 months చేశాను. ఏ పనిలో అయినా సరే మనం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వెయిట్ లాస్ కోసం నేను ఏ న్యూట్రిషన్ దగ్గర ఎక్కడ జాయిన్ అవ్వలేదు. జస్ట్ హెల్దీ ఫుడ్ తిన్నాను, ఎర్లీ డిన్నర్ చేశాను, టైం దొరికినప్పుడల్లా వాకింగ్ చేశాను. ఈవెన్ నేను బిజీగా ఉండి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఐ క్యారీ మై ఓన్ బాక్స్. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ ఆల్సో డూ ఇట్. మనం హెల్దీగా ఉండి హ్యాపీగా ఉంటేనే మన పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోగలుగుతాం. ఇంకా ఫుల్ డైట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. బాయ్.